ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరినీ కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే వీఆర్ఎస్ తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, సప్త సముద్రాల అవతలున్నా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం. కారుమూడి వెంకటరెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏంటయ్యా అని తాడిపత్రి పోలీస్ స్టేషన్లో పాత్రికేయ మిత్రులు తీసుకున్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో, పాత్రికేయ మిత్రుల ద్వారా బయటకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఏం చెప్తుంది? ఆయన మీద పెట్టిన సెక్షన్లో BNS 353(2) అంటే దానిలో ఏంటి, రాజకీయంగా వ్యతిరేకులు ఎవరుంటారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేశాడంట కారుమూరి వెంకటరెడ్డి గారు. మరొక సెక్షన్ BNS 196(1) సబ్ క్లాస్ 1 అన్నమాట. మతాన్ని అంటే హిందూ ముస్లింలు, క్రైస్తవులు హిందువులు, లేతే క్రైస్తవులు ముస్లింలు, 2 మతాల మధ్య లేకపోతే 3 మతాల మధ్య, జాతుల మధ్య, లేదా భాష మాట్లాడేటువంటి వ్యక్తుల అంటే వివిధ భిన్న భాషలు మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్య, లేదా ప్రాంతాల మధ్య అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఇట్లాంటి రకరకాల భిన్న ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయటం, సామరస్యాన్ని అంటే ప్రజల మధ్య శాంతి కాముకులుగా అన్నదమ్ముల వలె బతుకుతున్నటువంటి భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాల మధ్య ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం. BNSSలో అనేటువంటి 352 ప్రజల శాంతి భంగాల్ని కలిగించే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం. అలాగే BNS 353(1) ప్రజా దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రకటనలు చేయడం, పుకారును లేపటం, లేదా నివేదికలు చేయడం, ఇట్లాంటి అంటే ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ దుష్ప్రవర్తనకి కారణమయ్యేటువంటి ప్రకటనలు చేయటం. ఈ సెక్షన్ల కింద కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసులు కట్టారని తాడిపత్రి పోలీసుల ద్వారా విలేకరులు దీన్ని బహిర్గతం చేసినటువంటి సోషల్ మీడియాలో దీన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హెరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. అయినా కూడా సెక్షన్స్ ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు, బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు. మరి దానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ మోడీ గారు కేసు పెడితే వీళ్ళు అసలు బయటకు వస్తారని నేను అడుగుతున్నాను. అంటే వీళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం,
లోపల పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తామన్న విధంగా ఈరోజు ముందుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా తయారైందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో సిఐ కానీ డిఎస్పీ గారు కానివ్వండి, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నాయకుల్ని టార్గెట్ చేసి వైసీపీకి ఓటేశారన్న ఒకే కారణంతో ఈరోజు అటెంప్ట్ టు మర్డర్లు కానీ, ఫోక్సో కేసులు కానీ, ఈ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వాళ్ళని రిమాండ్లకు పంపిస్తూ వాళ్ళ సిడి ఫైళ్లు కోర్టులకు ఇవ్వకుండా కేసు నెంబర్లు తప్పుడు వేసి జైల్లోనే వాళ్ళు మగ్గే విధంగా వాళ్ళు ప్రొలాంగ్ చేయటం అనేది గమనిస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కళ్ళారా మనం అందరం కూడా చూడగలం. ఈరోజు ఒకటే నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు ఈరోజు నీకు ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు, నువ్వు చేసే తప్పుల్ని ఎత్తి చూపించకూడదు అనేసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ హోదానివ్వరు. అలాగే మీరు చేసే అవినీతిని ఎత్తి చూపించకూడదని ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అపోజిషన్ పార్టీకి ఇవ్వరు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దొంగదారిలో అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఇచ్చారు అంటే సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, ఎల్లో మీడియాకి కానీ, వంశీని కానీ, నన్ను కానీ, మా పార్టీలో ఉన్నటువంటి పేరు నాని కానీ, జోగిని కానీ కొంతమందిని ఏదో రకంగా లోపల వేయాలని చెప్పి ఆతృతతో కొట్టుకుంటున్నారు. కింద పడి గిలగిలగిల సాయంత్రం డిబేట్లు పెట్టి ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది, తొప్పి ఉంది, తోటకూర ఉందని చెప్పి కాబట్టి మమ్మల్ని లోపల వేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఏదో ఫాల్స్ కేసో, పనికి వచ్చే కేసో, పనికిరాని కేసో ముందు బెయిల్ రాకుండా ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉంచాలి లోపల. ఆ కేసు నిలబడదు అన్నది వాళ్ళకి సంబంధం లేదు. మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని కారణం చెప్పకోకుండా, నోటీసు ఇవ్వకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారో లేకపోతే తీసుకువెళ్ళారో సమాచారం లేదు. తాడిపత్రి పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా వారి భార్యకు చెప్పారని మేము వింటున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికోసం అరెస్ట్ చేశారు, వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి ఉంటుంది. కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి. అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను, తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి. ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా అరెస్ట్ చేయటం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. నెంబర్ 1, ఎక్కడున్నాడు, ఎప్పుడు హాజరుపరుస్తారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులకు ఉందని నేను భావిస్తున్నాను. ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేము ఏం చేస్తాం, డీజీపీ గారికి ఫోన్ చేసాం. ఆ సహజంగానే డీజీపీ గారి ఫోన్ ఎత్తడం. సరే, నేను ఆ తాడిపట్టికి సంబంధించినటువంటి ఎస్పీ గారు, ఏది అనంతపురం ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా. ఆయన ఎత్తరా. ఎవరు సమాచారం ఇస్తారు? మేమేమన్నా జేబు దొంగలమా, మేమన్నా రవిడీలమా, మేమన్నా హత్యలు చేశామా? ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకం అవునా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి. అదేదో మాకు వచ్చిన సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు, వాళ్ళు చెప్తే కానీ మాకు అర్థం కాదు. ఆ పరకామణి కేసులో ఒక సిఐ గారు చనిపోయారు. రైలులో వస్తుండగా, సిబిఐ ముందు హాజరు కావడానికి వస్తుండగా, సిట్ ముందు హాజరు కావడానికి వస్తుండగా ఆయన చనిపోయాడు. అది ఆత్మహత్యో, హత్యో, యాక్సిడెంటో ఏంటో ఇంతవరకు తెలియదు. దాని మీద పత్రికల్లో మాట్లాడాడని, మీడియాలో మాట్లాడాడని అరెస్ట్ చేస్తాడండి. నాకు అర్థం కాదు. ఆ నేరస్తుని ఇంతవరకు పట్టుకోవాలా. అది యాక్సిడెంటో తేల్చలేకపోయారు, హత్యో తేల్చలేకపోయారు, ఆత్మహత్యో తేల్చలేకపోయారు. ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు దాని మీద వ్యాఖ్య చేస్తే వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేస్తారండి. నాకు అర్థం కాదు. నిన్నగాక మొన్న మరి హిందూపురంలో మా ఆఫీస్ మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళు అక్కడ అరెస్ట్ చేశారా? మీరు అరెస్ట్ చేయలే. మా వెంకటరెడ్డి లోకుగా దొరికాడా? మేము అపోజిషన్లో ఉన్నామని మేము లోకుగా దొరికామా? ఏమిటి దుర్మార్గం? ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఇవాళ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేస్తుంది. నేను పోలీస్ యంత్రాంగానికి మనవి చేస్తున్నా.